అయోధ్యలో అత్యంత పురాతన ఆలయం హనుమాన్ గడి ఉంది. యూపీలోని 10వ శతాబ్దపు ఆలయంలో ఒకటి హనుమంతుని దేవాలయం ఇది. రామ జన్మభూమి ఆలయానికి అత్యంత సమీపంలోనే ఉంది ఈ హనుమాన్ టెంపుల్. హనుమాన్ గుడికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ విజయ్ శర్మ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. హనుమాన్ గడి ఆలయ మెట్ల ప్రాంగణంలో ఉన్నాము. మొత్తం దాదాపు ఇక్కడ 76 మెట్లు ఉంటుంది. ఈ ఆలయం ఒకసారి మనం చూస్తే మొత్తం ఒక 4 వైపులా కోట ఏ రకంగా ఉంటుందో ఆ రకమైనటువంటి నమూనాలో ఉంటుంది. సో ఈ 76 మెట్లు ఎక్కిన తర్వాత హనుమంతుడు వాస్తవానికి ఇక్కడ అయోధ్యకు క్షేత్రపాలకుడిగా చెప్తూ ఉంటారు. సో ఈ ఆలయ నమూనా ఏ రకంగా ఉంది, ఆలయ విశిష్టతలు మరిన్ని తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆలయ మెట్ల మీద ఉన్నాము. లోపలికి వెళ్ళి మందిర రూపం కానీ ఆంజనేయ స్వరూపం ఏ రకంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం, పదండి. హనుమాన్ గడి ఆలయం లోపలికి ఎంట్రీ అవుతున్నాం. సో ప్రధాన ద్వారం ఇక్కడ నుంచి చూడొచ్చు ఒకసారి. ఇది దాదాపు 10వ శతాబ్దం నాటి కాలం నాటి ఆలయంగా చెప్తూ ఉంటారు. ఒకసారి మనం చూడొచ్చు అన్ని రకాల మహర్షులకు సంబంధించినటువంటి చిత్రాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా కూడా కనిపిస్తూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరు అక్కడ చూస్తున్నాం వామన మహర్షి, దత్తాత్రేయుడు, అదేవిధంగా శ్రీకృష్ణుడు, వరాహ అవతారం, కూర్మ అవతారం, మత్స్య అవతారం. సో అన్ని అవతారాలకు సంబంధించినటువంటి ఎంతో అద్భుతమైన శిలలతోని ఈ ఆలయ ప్రాంగణం ముందు మనకు మెయిన్ ఎంట్రన్స్, ఇది ప్రధాన ఆలయం యొక్క ప్రధాన ద్వారము. సో ఇట్లా వెళ్తూ ఉంటాం. మొత్తం ఇవి 76 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆంజనేయ స్వామి మందిరం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఎంతో అద్భుతంగా, అంటే దాదాపు కొన్ని వేల సంవత్సరాల కింద చరిత్ర ఉన్నటువంటి ఈ హనుమాన్ గడి ఆలయాన్ని దర్శించుకునేందుకు ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. గత కొన్ని ఏళ్లుగా హనుమంతుడు రామ మందిర నిర్మాణం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం అవుతున్నది కనుక హనుమంతుని కూడా ప్రత్యేక విశేష పూజలు కూడా ఇక్కడ ఆలయ నిర్వాహకులు, ఆలయ పూజారులు కూడా చేస్తున్నట్టు చెప్తున్నారు. అడుగున కూడా ఈ ఆలయంలోకి మనం పోతున్న కొద్దీ అద్భుతమైనటువంటి కళాకృతులు, వాటితో పాటు హనుమాన్ చాలీసా ప్రతి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఇక్కడ ప్రత్యేకంగా చెక్కబడి కూడా ఉన్నది. ఎటు చూసినా హనుమాన్ చాలీసా పారాయణానికి సంబంధించి భక్తులందరూ కూడా చదువుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో బందోబస్తు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు. ఎట్లా ఉన్నది మరి ఆలయం చూస్తే? బాగుంది సార్, ముస్తాబైతుంది, జనాలు వస్తూ ఉంటారు. చూస్తున్నాము తెలుగు ప్రాంతాల నుంచి కూడా చాలా మంది పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి రావడం జరుగుతున్నది. ఇది ఎంట్రన్స్, ఆలయ లోపలికి మనం రావడం జరిగింది. సో సాధారణంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి బందోబస్తును కూడా పోలీసులు ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత లోపలికి పంపిస్తూ ఉన్నారు. అయోధ్య రామ మందిరానికి సంబంధించి రామ మందిర విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వేలాదిగా భక్తులు అయితే ఇప్పుడు ఈ హనుమాన్ గడికి రావడం జరుగుతున్నారు. సో ఆలయ ప్రధాన ద్వారం గుండా లోపలికి మనం రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా, అంటే ఈ హనుమాన్ మందిరము అయోధ్య రామ మందిరం ఆనుకొనే ఉంటుంది. సో భక్తులందరూ కూడా మొదటగా ఇక్కడ హనుమంతుణ్ణి దర్శించుకొని ఆ తర్వాత శ్రీరాముని దర్శించుకుంటారు. సో ఇది ఆలయ లోపల ప్రాంగణము. ఎంతో అద్భుతమైన చారిత్రాత్మక కట్టడంగా మనకు కనిపిస్తూ ఉన్నది. సో అడుగున కూడా ఒక ఆధ్యాత్మిక శోభ, అద్భుతమైన కళాఖండాలు మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఆంజనేయుడు అంటే ఇక ప్రత్యేకంగా రాముని గురించి, ఆంజనేయ గురించి చెప్పక్కర్లేదు. అలాంటి హనుమాన్ గడి దేవాలయం ఎంతో ఆధ్యాత్మిక శోభతో ఇక్కడ సంతరించుకున్నది. సో ప్రత్యేకమైనటువంటి ద్వార మండపము, గంట. సో ప్రతి ఒక్క భక్తులు కూడా ఆనందంగా ఆంజనేయ స్వామిని దర్శించుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పూజారులు కూడా మనం చూస్తున్నాము. సో చాలా మంది ఉన్నారు. అద్భుతమైనటువంటి ఆంజనేయ స్వామి ఈ మూల ఏదైతే ఉందో మొత్తం కూడా 76 మెట్లు ఉన్నాయి. సో దాదాపు కూడా 4 వైపులా కూడా ఒక కోట రూపంలో ఆలయం ఉంటుంది. సో 6 అంగుళాల దేవత, ఆయన తల్లి అయినటువంటి అంజని ఒడిలో హనుమంతుడి యొక్క విగ్రహం ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా దర్శనమిస్తున్నది. సో ఎంతో ఆహ్లాదకరం, ఎంతో అద్భుతం. సో భక్తులందరూ కూడా జై శ్రీరామ్ అంటూ పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పూజలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. సో ఇది ఆలయం లోపల ఉన్నటువంటి ప్రధాన హనుమంతుని యొక్క విగ్రహము. 6 అంగుళాల దేవత,
అదేవిధంగా బాల రూపంలో ఆంజనేయ స్వామి ఉంటాడు. అతని తల్లి ఆంజనేయ స్వామి తల్లి అంజని ఒడిలో రామనామం చెక్కబడి వెండి తులసిమాల హనుమంతుని చేత ఇక్కడ అలంకరించబడి ఉంటుంది. సో ఆలయ గోడలపైన ప్రతి చుట్టూ కూడా హనుమాన్ చాలీసా రామనామాలే మనకు ప్రత్యేకంగా కనిపిస్తాయి. సో ఇది హనుమాన్ గడి లోపల ఆలయంలోని ప్రధాన విగ్రహము, ప్రధాన ఆంజనేయ స్వామి. సో అయోధ్య క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి ప్రధాన విగ్రహము. ఇది మనం ఇప్పుడు చూసినటువంటి పరిస్థితి. హనుమాన్ గడి మందిరం దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం, ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఒక మండపం ఉన్నది. సో భక్తులందరూ కూడా ఇక్కడ నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ ఉంటారు. హనుమాన్ చాలీసా పారాయణము ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పుస్తకాల రూపంలో కానీ గోడల మీద అన్ని దగ్గర కూడా హనుమాన్ చాలీసా పారాయణం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మనం చూస్తున్నాం, ఎంతో భక్తి శ్రద్ధలతోని భక్తులందరూ కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేస్తూ ఉన్నారు. సో అక్కడ ఒకసారి ఆలయ ఈ మండపం ప్రాంగణం పైన చూసుకున్నట్టయితే మనకు కొన్ని ఫోటోలు కనిపిస్తున్నాయి. అంటే గురూజీలై కానీ ఈ ఆలయంలో గతంలో ఉన్నటువంటి పూజారులు కానీ సో సాధువులది కానీ సంతులై కానీ అందరి ఫోటోలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ప్రత్యేకంగా భక్తులందరూ కూడా ఇక్కడ కూర్చొని నిరంతరం హనుమాన్ చాలీసా పారాయణం అనేది చేస్తూ ఉంటారు. సో హనుమాన్ గడి మందిరం అనేది ఎంతో విశిష్టమైనటువంటి మందిరము. ఇక్కడ మనము చాలా చోట్ల హనుమంతుని విగ్రహాన్ని చూసినప్పుడు ఆంజనేయ స్వామి మాత్రమే మనకు విగ్రహ రూపంలో కనిపిస్తుంటాడు. కానీ ఇక్కడ అంజనాదేవి హనుమంతుని విగ్రహాలు రెండు కూడా ఇక్కడ స్వయంగా వెలిసినట్టు కూడా చెప్తారు. సో ఎన్నో ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి ఆలయం ఈ హనుమాన్ గడి. సో కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. आप किधर से है? मैं वाराणसी से हूँ, काशी से हूँ, डॉक्टर भैरवनाथ जायसवाल। कैसे लग रहे हैं आपको हनुमान दर्शन? अच्छा लग रहा है, हनुमान गढ़ी दर्शन करके बहुत अच्छा अनुभव लग रहा है। कम से कम यहाँ मैंने सुना है कि यहाँ पर जो भी आप दर्शन करते हैं वो लास्ट में हनुमान गढ़ी में ही मन्नतें पूरी मानी जाती है, ऐसा कहा जाता है। और मैं आया था श्री राम जी की सेवा में आया था आज, तो तीर्थपुरम में मैं था, तो अचानक मेरा साक्षात्कार था दिल्ली यूनिवर्सिटी में, इसलिए मुझे जाना पड़ रहा अचानक काशी। అది భక్తులందరూ కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ హనుమంతుని జపంతో పాటు హనుమాన్ చాలీసా పారాయణాలు కూడా చేస్తున్నారు. సో తొందరగా భక్తులు వచ్చే వారందరికీ కూడా దర్శనం కల్పిస్తూ ఉంటారు. సో ఎంతో చారిత్రాత్మక ఆలయమైనటువంటి ఈ హనుమాన్ గడిని దర్శించుకోవడం ఎంతో పూర్వజన్మ పుణ్యం అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. आप किधर से आए? हमने लखनऊ से आए हैं। हाँ जी, बहुत बहुत आनंद आया, बहुत आनंद। इतनी भीड़, इसलिए पहले दर्शन कर लिया हम लोगों ने आकर के एकदम से पूरा। एक बार आए हुए थे, फिर दूसरी बार आए वहाँ भी मंदिर में। पहले मस्जिद जो बावरी तो उसको देखा था पहले पुराने जमाने में, फिर उसको देखा तो बहुत खुश हो गए। बहुत बढ़िया, बहुत बढ़िया। हाँ, అందరూ కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. సో భక్తులందరూ కూడా ఈ హనుమాన్ గడిని దర్శించుకున్న తర్వాతనే శ్రీరాముని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. సో గర్భగుడి ప్రాకారంలో ప్రత్యేకమైనటువంటి ఘంటానాదాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కూర్చొని ప్రత్యేకమైనటువంటి పారాయణం చేస్తారు. మనం చూస్తున్నాము ప్రతి ఒక్క ప్రాంగణంలో, అంటే హారతి ఇచ్చే టైంలో మాత్రమే ఈ గంటలు మోగించేందుకు అవకాశం ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో చిన్న చిన్న కట్టడాలు, అంటే ఆలయ ప్రాంగణం మొత్తం కూడా ఒక మహల్, ఒక రాజ్ మహల్ ఏ రకంగా ఉంటుందో దానికంటే భిన్నంగా కూడా ఆలయ నిర్మాణం జరిగింది. సో చాలామంది భక్తులు అయితే ఈ హనుమాన్ని దర్శించుకొని వెళ్తూ ఉంటారు. కోరికలు తీరదండ పాటు ఆంజనేయుని అభయ హస్తం కూడా వారందరికీ ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అభయాన్ని, అదేవిధంగా విజయాలను కల్పిస్తాడని చెప్పి నమ్మకం కూడా వారికి ఉంటుంది. భయం పోగొట్టే విధంగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు కూడా పూజారులు చేస్తూ ఉంటారు. సో మొత్తం మీద అయోధ్య రామ మందిరంలో ప్రత్యేకమైనది హనుమాన్ గడి, హనుమాన్ గరిహి అంటారు దీన్ని. సో ఈ ఆలయాన్ని దర్శిస్తే ఇటు హనుమంతుని కృపతో పాటు రామ మందిరం ఆంజనేయ స్వామి, ఎందుకంటే రామునికి అత్యంత ప్రియమైన భక్తుడు ఆంజనేయుడు కనుక ఆయన దర్శించిన తర్వాత రాముని దర్శిస్తే అన్ని రకాల శుభాలు కలుగుతాయని చెప్పి భక్తులు విశ్వసిస్తారు. సో ఇది హనుమాన్ గడి ఆలయానికి సంబంధించినటువంటి ప్రత్యేకత. కెమెరా పర్సన్ వినోద్తో విజయ్, V6 న్యూస్, అయోధ్య.